నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నవ్యసాయి ప్రాజెక్ట్ లో భాగస్వాములు కండి, భవిష్యత్తులో కోటీశ్వరులు అవ్వండి. SSP నవ్యసాయి ప్రాజెక్ట్ నేడు సామాన్యులు, రేపు కోటీశ్వరులు మీ రూపాయి అవుతుంది. ఇక్కడ 10 రూపాయలు అంటూ మన ముందుకు వస్తున్నారు నవ్యసాయి ప్రాజెక్ట్ వారు. ప్రతి ఇంట చిరునవ్వులు, ఇది నిజం. ఇక్కడ మీరు కోటీశ్వరులు అంటూ చిరు ఆశల నుండి కాసుల వర్షం వరకు ఒకే మాట, ఒకే బాట, ఒకే యాజమాన్యంతో నవ్యసాయి ప్రాజెక్ట్ లో భాగస్వాములు కండి, కోటీశ్వరులుగా అడుగులు ముందుకు వేయండి. కాంటాక్ట్ నెంబర్ 7993839911. 6 సంవత్సరాలలో 18 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసుకుని 8500 కస్టమర్లతో దిగ్విజయంగా ముందుకు వెళుతున్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ నవ్యసాయి ప్రాజెక్ట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నవ్యసాయి ప్రాజెక్ట్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీమతి శ్రీవాణితో SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ కొండలరావు. ఫేజ్ 6 అండి, ఇది ఫేజ్ 6లోకి వచ్చాం. ఎక్సలెంట్ గ్రోత్ అండి, సూపర్ మెయింటెనెన్స్, 1.5 year ప్లాంట్స్ అండి, నియర్ హైవే ఫేసింగ్ ఉన్న సైటు, NSP ప్రాజెక్ట్స్, ఎక్సలెంట్ మెయింటెనెన్స్ అండ్ ఎక్సలెంట్ గ్రోత్ అండి. హ్యాపీ కస్టమర్స్. థ్యాంక్ యూ. చేద్దాం ఒక్క నిమిషం, అర్జెంట్ పని, పై పని లేదు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. మీకు కుట్టారండి. ఫేజ్ 6 అండి, చూడండి, ఎక్సలెంట్ గ్రోత్, బ్యూటిఫుల్ లొకేషన్, ఆల్రెడీ 1.5 year ట్రీస్, చాలా అద్భుతంగా ఉంది చూడండి. సేవ్ చేశారు, అతి తక్కువ రేట్లోనే పెట్టారు కదా, 795 రూపీస్. ఈ రేట్లో ఒక సామాన్యుడు తీసుకుంటే ఎన్ని సంవత్సరాల్లో కోటీశ్వరుడు? 10 years లో ఇప్పుడు మధ్యలో ఒక చెట్టు చనిపోతుంది కదా, అది మళ్ళీ పెట్టి మనకి మళ్ళీ ఎక్కడెక్కడ పోతున్నాయో అది చెక్ చేసి పెడతారు. అది కూడా మనం దానికి కూడా సమానంగా రావాలంటే తెలుసుకొని 10 years లో మనకి వస్తుంది, పంట వస్తుంది. అప్పుడు కటింగ్ చేసినప్పుడు మన పర్మిషన్ తీసుకొని కటింగ్ చేస్తారు. మనం లేకుండా పర్మిషన్ లేనిది మన సైన్ లేని కటింగ్ చేయలేదు. ఎర్రచందనం అంటున్నారు కదా మేడం, ఎర్రచందనం అంటే ఇదంతా ఇల్లీగల్ అనుకుంటారు. వీటంటికి మనకు దగ్గర గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయంటే ఎర్రచందనం అంటే ఇది చాయ్ నుంచి, గుజురు బొమ్మల నుంచి, మన బ్రాస్లెట్ నుంచి, మన కాస్ట్యూమ్ నుంచి అన్ని ఎర్రచందనం మొత్తము ఇవే ప్రొడక్ట్స్ వాడుతున్నాం అనమాట. మన చైనాలో, బొంబాయి, అక్కడ అంతా ఇదే. ఇంకా నమ్మకంలో మనకి అంతా కూడా ఇదే వాడతారు. ఇదే ఆడపిల్లకి కట్నం కూడా ఇదే ఇస్తారు అన్నమాట. ఫ్యూచర్ లో మోడీగా చెప్పింది కూడా అదే, ఇదే వరకట్నం ఆడపిల్లలకి అనేసి. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీస్, ఇప్పుడు మన విజనరీ క్రాంతి టీం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎర్రచందనాన్ని మన గంధం చెక్క ఈ ప్రోడక్ట్ ని పెట్టి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మేము ఉన్నాం అనేసి ఫారెస్ట్ ఆఫీసర్ లేదు గుంటూరు రాష్ట్ర అటవీ బలగాల చీఫ్ గిరిగాన డిజిపి గారు మాట్లాడుతూ సమావేశంలో చెప్పారండి, మీకు ఎలాంటి భయం లేదు, మేము ఉన్నామని. ఫారెస్ట్ ఆఫీసర్ లేదులుగా ఆయన ద్వారా మనకి ఇవన్నీ జరుగుతుంది, లేదులుగా ఉంది. సుప్రీం కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది, ఆయన పర్మిషన్ తీసుకుని చేస్తున్నారండి. తర్వాత ఇది మన 2024లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు వీటికి పూర్తిగా అప్పుడే ఈయన అన్ని లీగల్గా అన్ని చూసుకొని స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్. అందుకే ఇంత లీగల్గా నడుస్తుంది. ఇప్పుడు వరకు 18 సైట్లు ఎంత తీసుకుంటే
సపోజ్ మీరు ఎకరం అంటున్నారు, హాఫ్ ఎకరం అంటున్నారు, పావు ఎకరం అంటున్నారు, ఎంత తీసుకుంటే మనకు 10 years తర్వాత ఎంత రావచ్చు? అది రేటు ప్లస్ రిజిస్ట్రేషన్ మనకు ఫ్రీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఏమైనా ఫ్రీ ఉండదు. రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి విజయవాడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రేట్ని బట్టి అవైలబుల్గా మనం రేట్ సార్ చూసుకొని మనకు ఆ రేట్ చెప్తున్నాం. ఎకరం వచ్చేసి 32 లక్షలు అండి. 32 ఎకరానికి 420 చెట్లు ఇస్తారండి మనకి. అర్ధ ఎకరానికి 210 చెట్లు అండి. పావు ఎకరానికి 100 చెట్లు. అర్ధ పావు ఎకరానికి 50 చెట్లు. అర్ధ పావు ఎకరానికి 4,25,000 అవుతుందండి అమౌంట్. 50 చెట్లు ఇస్తుంది. ఈ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే ఉంటుందా? మనకి ఎప్పుడైనా చూసుకోవడానికి మనం చూసుకోవచ్చు అండి. వెళ్ళి మనం చూసుకోవచ్చు అండి. మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేస్తారు. నాకు సూపర్వైజర్ చెప్తారు. ఇంకా మెయింటెనెన్స్ అంతా ఉంటుందండి. అక్కడ పాలకి ఏంటి వాళ్ళకి అది కావాలి కదా, ఆవుల్ని మొత్తం వాళ్ళకి సరిపోయిన మొత్తం మెయింటెనెన్స్ అంతా కంపెనీ చూసుకుంటుంది. వాళ్ళని చూసుకుని మన పాత సైడ్ కూడా తిప్పి చూపిస్తారండి. అది కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ మీటింగ్స్ కూడా మనకి నాగోల్ సౌరస్థ దగ్గర మీటింగ్ జరుగుతుంది. హెడ్ ఆఫీస్ ఉంది ఇక్కడ ఎన్ఎస్పి హెడ్ ఆఫీస్ లో ప్రతి ట్యూస్డే మంగళవారం మనకి మీటింగ్ జరుగుతుంది 11 AM కి. ఆ మీటింగ్ లో మనకి అన్ని ఆన్లైన్ లోనే అన్ని సైట్స్ అన్ని పాతవి కొత్తవి అన్ని చూపిస్తారు. అందులో అన్ని చూసి లీగల్ గా ఉందా లేదా అన్ని అక్కడ చూసుకుంటేనే వాళ్ళకి మొత్తం క్లారిటీ వచ్చేస్తుందండి. అక్కడ అంతా చూసుకున్న తర్వాతనే వాళ్ళు అక్కడనే ఆఫీస్ లోనే బుక్ చేస్తున్నారండి. సైట్ కూడా వెళ్ళట్లా. బుక్ చేసిన తర్వాతనే సైట్కి వెళ్తున్నారండి. ఎందుకంటే దూరం కదా, ప్రతి ఒక్కరిని వీక్లీ పెట్టి వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలంటే కంపెనీ కూడా లాస్ అయిపోతుంది. అందుకని ఆ ఉద్దేశంతో ఇక్కడ లైవ్ లో చూసుకొని మీటింగ్ లో చూసుకొని అమౌంట్ ఇక్కడ కట్టేసి సైట్ వెళ్ళిపోతున్నారు. సరే మేడం. సైట్ ట్రిప్ కూడా ఖర్చు వాళ్ళే. కస్టమర్ సపోజ్ ఇప్పుడు ఒక ఫ్లాట్ అది బుక్ చేసుకోవాలనుకోండి మీ దగ్గర, ఆ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఒకసారి చెప్పారా? నా పేరు శ్రీవాణి అండి. 799 383 9911.